నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. దేని విషయంలో దిగులు పడద్దు, చెడియద్దు. దేవుడు చెప్తున్న మాట, నీ మార్గం అంతట్లో ఆయన నీకు తోడే ఉన్నాడు. దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నప్పుడు మన జీవితంలో ఎటువంటి భయం ఉండదండి. ఎటువంటి భయము, బాధపడే పరిస్థితులు, దిగులు పడే పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన నీతో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన ఉన్నప్పుడు సమస్తాన్ని సమకూర్చే దేవుడు. యేసు నామంలో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానాన్ని చేత పట్టుకో. దేవుడు చెప్తున్న మరి భయపడ. చాలా మంది ప్రతి విషయంలో భయపడుతూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు. ఏమైపోతుందో, మా కుటుంబం, మా బిడ్డలు ఏమైతే, చాలా దిగుల్లో, బాధల్లో ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనకి ఇస్తున్న మాట, భయపడద్దు. ఈ మాట ఎవరు చెప్పగలగండి చెప్పండి? ప్రపంచంలో ఎవరైనా నీకు అంతటి భరోసాని ఇవ్వగలగా? సర్వశక్తిమంతుడు నీకు ఇస్తున్న మాట, నువ్వు భయపడద్దు. నువ్వు నడిచే ప్రతి మార్గం ఆయన నీకు తోడుగా ఉంటూ నీకు ముందుగా వెళ్ళచ్చు ఆయన నీ మార్గం సగాలం చేయబోతున్నారు. ఈ మాసం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. భయపడే పరిస్థితులు ఉన్నాయేమో, దిగులు పడే పరిస్థితులు ఉన్నాయేమో, కానీ దేవుడు నీకు ధైర్యం గల ఆత్మ చేత నేను నింపుతున్నాడు. అటువంటి మాటను నువ్వు పుచ్చుకుని ఆ యొక్క వాగ్దానం తీసుకుని నువ్వు ముందు కొనసాగుదుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క వాగ్దానం మనందరిలో ఫలించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహిమోన్నతుడు, ప్రత్యేకంగా ఏ నెల మీకు మమ్మల్ని ప్రేమించి మీకు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలయ్యా. దిగులు పడద్దు, జడియొద్దు. మీ సెలవిచ్చిన మాటను బట్టి మీకు వందనాలయ్యా. మేము వెళ్ళే ప్రతి ఒక్క స్థలములో, మేము వెళ్ళే ప్రతి ఒక్క మార్గములో మాకు తోడుగా ఉంటాను మీకు ఇచ్చిన మాటను బట్టి మీకు వందనాలయ్యా. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తి జీవితంలో భయమును, దిగులు కొట్టివేయండి అయ్యా. ధైర్యం గల ఆత్మచేత నింపండి అయ్యా. వారు చేస్తున్న ప్రయత్నంలో సహాయము దయచేయమని, ప్రతి కుటుంబాన్ని ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా బలపరచమని, దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడిగి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.